ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? ఒక బ్రెస్ట్ లో ఒక లంప్ గడ్డలాగా ఫామ్ అవుతాం అనమాట. అందులో ఏంటంటే ఈ గడ్డలు అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి బినైన్, ఒకటో క్యాన్సర్ గడ్డలు, మ్యాలిగ్నెంట్ గడ్డలు. బినైన్ గడ్డలు అంటే జనరల్ గా సర్వసాధారణంగా చాలా మందికి ఫైబ్రోఎడినోమాస్ అంటాము. అవి బినైన్ లంప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని దాంట్లో మొత్తం లంప్స్ తీసుకుంటే దాంట్లో 10 to 20% అబ్నార్మల్ లంప్స్ అంటే క్యాన్సరస్ లంప్స్ ఉంటాయి అన్నమాట. సో మిగతా 80 to 90% బినైనే ఉంటాయి లంప్స్ లో. 10 to 20% క్యాన్సరస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం చేతికి తగులుతుందో గడ్డలాగా, అది చేతికి తగలాలంటే అట్లీస్ట్ ఒక 1.5 to 2 సెంటీమీటర్స్ ఉండాలంటే చిన్న ఉసిరికాయ సైజ్ కానీ చిన్న చెర్రీ సైజ్ అన్నా ఉంటేనే మన చేతికి తగులుతుంది. అది ఇంకా అంతకన్నా ముందు ఇంకా సూక్ష్మ దశలో అంటే చాలా ఆరంభ దశలో కనుక్కోవాలి అంటే ప్రతి మహిళ కూడా 40 దాటిన వాళ్ళు సంవత్సరానికి ఏడాదికి ఒక్కసారి మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ కాంప్లిమెంటరీ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కూడా. ఈ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వలన మిల్లీమీటర్ సైజులో అంటే ఆవగింజ సైజులో ఉన్న లంప్ కూడా మనకి మ్యామోగ్రఫీలో మనం కనిపెట్టగలం. అంత చిన్న సైజులో కనిపెట్టడం వలన డెఫినెట్ గా ఒకవేళ క్యాన్సర్ అయితే డెఫినెట్ గా తర్వాత వచ్చే పరిణామాలు అవన్నీ తగ్గుతాయి. సర్వైవల్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ అంత సూక్ష్మ దశలో మనం కనిపెట్టగలిగితే ఆల్మోస్ట్ నియర్ టు 100% సర్వైవల్ ఉంటుంది. ప్రతి మహిళ కూడా అశ్రద్ధ చేయకుండా 40 దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఈ మ్యామోగ్రఫీ చేయించుకోండి. చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. అండ్ మిగతా టైం అప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కన్నా కూడా ఇప్పుడు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇచ్చిన టర్మ్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్ అని. అంటే రొమ్ముల్లో జరిగే మార్పులు వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే ఎలాంటి కరితలు ఉన్నా కానీ, గడ్డలు లాంటివి ఉన్నా, సంకల్లో గడ్డలున్నా, యాక్సిలాలో లంప్స్ ఉన్నా కానీ, ఏమన్నా చర్మం ముడత పడినట్టున్నా కానీ, నారింజ తొక్కలాగా ముడత పడినట్టున్నా కానీ, లేకపోతే చెనుమూలు లోపలికి వెళ్తాం రిట్రాక్ట్ అయినా కానీ, చెనుమూలు నుంచి చీము కానీ రసి కానీ కారినా కానీ, ఎలాంటిది ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. దాంట్లో 80% బినైన్ లంప్సే. 10 to 20% 10 నుంచి 20% వరకే క్యాన్సర్ గడ్డలు అవుతాయి. కానీ ఎలాంటి గడ్డ అనేది నిర్ధారించుకోవటం చాలా అవసరం. ఎవరికైనా ఎప్పుడైనా ఒక గడ్డలా కనిపిస్తే ఏంటంటే పక్కన వాళ్ళు చెప్తారు, ఇది మాకు కూడా వచ్చింది పాలగడ్డలే అని చెప్తే అలానే నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది స్త్రీలు. వాళ్ళకి పాలగడ్డలు అవుతే వాళ్ళకి ఏదో బినైన్ లంప్ అవుతుంది, మనకు అవుతుందని లేదు. వాళ్ళకి క్యాన్సర్ ఉండటం వల్ల మనకి ఉంటుందని లేదు. బట్ ప్రతి గడ్డ కూడా మనం సస్పిషియస్ గానే చూసుకొని మనం డాక్టర్ని సంప్రదించి దానికి తగిన చికిత్స అంటే దాన్ని నిర్ధారణ చేయాలి ఫస్ట్ ఎలాంటి గడ్డ అనేది. దాని తర్వాత ఫర్దర్ చికిత్స అవసరమైతే చికిత్స చేయించుకోవాలి.